Hi everyone, welcome to Impact Academy. So today let us continue with the SNT current affairs. So last class లో 15 questions చూసాం. సో ఇక్కడ నుండి we'll continue with the remaining. Okay. సో అభ్యాస్ గురించి చూస్తే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO, okay, under the Ministry of Defense has successfully completed the development trials of high speed expendable aerial target. Okay. సో ఎక్స్పెండబుల్ అంటే అది పోయినా పర్లేదు అనమాట. సో ఇట్స్ ఎ టార్గెట్. సో మన మిసైల్స్ అవి సరిగ్గా పనిచేస్తున్నాయి లేదో టెస్ట్ చేయాలంటే ఆ డైరెక్ట్ గా లైవ్ ఏరోప్లేన్స్ కానీ దేనికి షూట్ చేయలేం కాబట్టి ఈ అభ్యాస్ అనేది హై స్పీడ్ ఎక్స్పెండబుల్ ఏరియల్ టార్గెట్. సో ఫస్ట్ దీన్ని పంపిస్తారు. ఓకే, దీన్ని మిసైల్ తో షూట్ చేస్తారు. షూట్ చేస్తే ఆ మిసైల్ యాక్యురసీ ఎలాగుంది అవన్నీ టెస్ట్ చేయడానికి మనకి ఇది ఒక టార్గెట్ లాంటిది అనమాట. సో ఇట్ ఈస్ టెస్టెడ్ ఫ్రమ్ ద ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ చందీపూర్, ఒడిశా. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఒడిశాలో చందీపూర్ లో మనకి టెస్ట్ రేంజ్ ఉంది. అలాగే మనకి లాంచ్ ప్యాడ్స్, ఇస్రో లాంచ్ ప్యాడ్స్ అవన్నీ కూడా లాంచ్ సైట్స్ శ్రీహరికోటలో ఉన్నాయి. ఓకే, తర్వాత ఈ ప్రొపల్షన్ టెస్టింగ్ సెంటర్స్ అవి ఇవి కొన్ని మహేంద్రగిరి ఇన్ తమిళనాడు. ఓకే, అక్కడ ఒక ఈ ఇస్రో రిలేటెడ్ టెస్టింగ్ సెంటర్ ఉంటుంది. సో డిఫరెంట్ ప్లేసెస్ అన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. So Abhyas is an autonomous unmanned aerial vehicle, okay, designed to act as a high-speed expendable aerial target for testing and evaluation of air defense systems. It is developed by Aeronautical Development Establishment Research Laboratory under DRDO. It is powered by a small turbofan, allowing it to achieve subsonic speeds up to Mach 5. Okay, supersonic kaadu, subsonic. It uses indigenously developed digital autopilot for autonomous navigation. It is equipped with various sensors to monitor its performance, and it is expendable. Expendable ante it can be thrown away anamata, single use disposable target. Okay, so takku price lo untundi. So consider the following statements regarding Abhyas, which is developed by DRDO. It is an autonomous unmanned aerial vehicle designed to act as the aerial target so which is true. So it's an autonomous unmanned aerial vehicle designed to act as aerial target. So that is the purpose of this Abhyas. It can achieve supersonic speeds of more than Mach 3. Okay, మనం ఏం చూసాం, it will achieve speeds of up to Mach 0.5 only, subsonic speeds. Okay, సూపర్సోనిక్ అనేది మన జెట్ ఇంజన్స్ ఇవన్నీ వెళ్తాయి సూపర్సోనిక్, Mach 5, Mach 10 అవన్నీ కూడా those are different. This is only a target, so it will only go at subsonic speed of Mach 0.5. okay, 0.05. So this is wrong. Only A is the right answer. సో గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ కూడా ఈ మధ్యన ఫ్రీక్వెంట్ గా న్యూస్ లో వస్తుంది. ఈ చీటాస్ అవి కూడా మొన్న కూనోపాల్పూర్ నేషనల్ పార్క్ ఇన్ మధ్యప్రదేశ్ లో తో పాటు గాంధీ సాగర్ లో కూడా కొన్ని రిలీజ్ చేశారు. సో గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ విల్ బి ద సెకండ్ హోమ్ ఫర్ చీటాస్ ఇన్ ఇండియా. సో చీటాస్ ఏవైతే గతంలో మనకి ఎక్స్టెండ్ అయ్యో మళ్ళీ నమీబియా అటు సైడ్ ఆఫ్రికన్ కంట్రీస్ నుండి తీసుకొని వచ్చారు. ఫస్ట్ సెట్ ఆఫ్ చీటాస్ కూనోపాల్పూర్ నేషనల్ పార్క్ ఇన్ మధ్యప్రదేశ్. ఓకే, అక్కడ రిలీజ్ చేశారు. ద మధ్యప్రదేశ్ గవర్నమెంట్ హెస్ అనౌన్స్డ్ దట్ ఇట్ హెస్ కంప్లీటెడ్ ఇట్స్ ప్రిపరేషన్స్ ఫర్ ద అంబిషియస్ ప్రాజెక్ట్. ఓకే, సో కీ ఫ్యాక్ట్స్ అబౌట్ ద గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఓకే, ఈ స్ప్రెడ్ అక్రాస్ ఏరియా ఇవన్నీ కూడా కష్టంగానే మందసౌర్, నీమక్, ఓకే, ఎక్సెట్రా, బేసిక్లీ మధ్యప్రదేశ్. ఓకే, సో గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది మధ్యప్రదేశ్ లో ఉంది. ఆల్రెడీ కూనోపాల్పూర్ నేషనల్ పార్క్ కూడా మధ్యప్రదేశ్ లో ఉంది. ఓకే, సో అక్కడ చంబల్ రివర్ will flow almost cutting into two equal halves. So Chambal River is passing through this park. It has a savanna type ecosystem, అంటే ఓపెన్ గ్రాస్ ల్యాండ్స్ ఉంటాయి. ఓకే, ఓపెన్ గ్రాస్ ల్యాండ్స్ మధ్య మధ్యలో డ్రై ఒక్కొక్క, అంటే మనకి ఆఫ్రికాలో లైన్ టెరిటరీలో ఎలాగైతే ఉంటుందో ఓపెన్ ఏరియా మధ్య మధ్యలో ఒక ట్రీ, ష్రబ్, మిగతాదంతా గ్రాస్. ఓకే, సో చీటాస్ ఏంటంటే లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్ కి వాటికి ఈ సవానా ఎకోసిస్టమ్ అనేది బాగా ఉపయోగపడుతుంది అనమాట. అండ్ ఇట్ హస్ ట్రీస్ లైక్ సలాయ్, కర్దాయ్, దద్వా, టెండు లీవ్స్, ఓకే, పలాష్ ఎక్సెట్రా. అండ్ ఇట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద వరల్డ్ ఫేమస్ చతుర్భుజ్ నాలా రాక్ షెల్టర్స్. సో మధ్యప్రదేశ్ లో ఈ చతుర్భుజ్ నాలా రాక్ షెల్టర్స్ కూడా బాగా ఫేమస్. అవి కూడా ఈ గాంధీనగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఉన్నాయి. సో అక్కడ వైల్డ్ డాగ్స్, ఓకే, వైల్డ్ డాగ్స్ ని దోలేస్, ఓకే, దోల్స్ అంటారు. చింకార్ అంటే డీర్, ఆటర్, క్రాకోడైల్ ఎక్సెట్రా. సో బేసికలీ ఈ చింకారాన్ని హంట్ చేస్తూ ఈ లెపర్డ్స్ సర్వే అవ్వాలని ఇక్కడ రిలీజ్ చేశారు అనమాట. సో దీస్ ఆర్ ద మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి మేజర్ వాట్ యు సే
నేషనల్ పార్క్స్ ఎక్సెట్రా. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోకలేదు కానీ ఈ బంధవ్గఢ్, ఓకే, బంధవ్గఢ్ ఫేమస్. బంధవ్గఢ్ ఇస్ ఫేమస్. కన్హా ఇస్ ఫేమస్. సత్పురా ఇస్ ఫేమస్. పెంచ్ ఒకటి, పెంచ్ నేషనల్ పార్క్ ఈజ్ వెరీ ఫేమస్. ఓకే, తర్వాత పన్నా, ఓకే, పన్నా నేషనల్ పార్క్. ఇది మాధవ్ నేషనల్ పార్క్. ఓకే, ఇది పూనో పాల్పూర్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ. ఇక్కడ చీటాస్ ని రిలీజ్ చేశారు. ఓకే, చంబల్ రివర్ అనేది ఫ్లో అవుతుంది అన్నాడు కదా. సో దిస్ ఇస్ చంబల్ రివర్, చంబల్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ, ఇవన్నీ ఉన్నాయి. సో అంతకు మించి ఎక్కువ డెప్త్కి వెళ్ళవసరం లేదులేండి, ఎందుకంటే దిస్ ఇస్ మధ్యప్రదేశ్. ఓకే, నాట్ ఎగ్జాక్ట్లీ ఆంధ్ర. బట్ ఈ కనహా, పెంచ్, సత్పురా, ఈ మాధవ్, బంధవ్గఢ్, ఇవన్నీ కూడా జనరల్ గా అందరికి ఐడియా ఉంటుంది. ఈ పర్టికులర్ కేసులో గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ అండ్ పూనో పాల్పూర్ నేషనల్ పార్క్, ఈ రెండు కూడా చీటాస్ కి. సో చీటాస్ అనేది వెరీ అంబిషియస్ ప్రాజెక్ట్, మనకి ఫ్రీక్వెంట్ గా న్యూస్ లో ఉంది కాబట్టి దిస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో గుజరాత్ గాంధీనగర్ కాబట్టి గాంధీ సాగర్ అనగానే గుజరాత్ అనుకునే అవకాశం ఉంది. ప్లస్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ చీటాస్ అండ్ ఎవ్రీథింగ్ కాబట్టి సో గుజరాత్ లో ఉందేమో అనుకుంటాం. బట్ గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఈజ్ ఇన్ మధ్యప్రదేశ్ అండ్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ ఫేమస్ చతుర్భుజ్ నాలా రాక్ షెల్టర్స్. దట్ ఈస్ ట్రూ. సో 1 is wrong, 2 is right. Okay, only one only is the option. సో ఇండియన్ లెపర్డ్ కూడా ఫ్రీక్వెంట్ గా న్యూస్ లో ఉంది. సో సౌత్ ఇండియాస్ ఫస్ట్ అండ్ ద కంట్రీస్ లార్జెస్ట్ లెపర్డ్ సఫారీ was inaugurated by Karnataka Environment Minister at the Bannerghatta Biological Park. So Bannerghatta is also very famous wildlife sanctuary or national park, okay, in Karnataka. So South India's first and the country's largest leopard, okay, South India lo first, country lo large, అంటే North India లో ఆల్రెడీ ఒక ట్రెండ్ ఉండాలి లెపర్డ్ సఫారీ. సో లెపర్డ్స్ అనేవి మనకి స్నో లెపర్డ్ అవి కూడా ఈ మధ్యన ఎక్కువ న్యూస్ లో ఉన్నాయి. ఇన్ జనరల్ గా లెపర్డ్ ఈజ్ వైడ్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్. ఇప్పటికీ మనకి ఎక్కువ లెపర్డ్స్ అనేవి ఎక్కడ పడితే అక్కడ కనబడుతూ ఉంటాయి. సో స్ట్రైప్స్ ఉండవు, స్పాట్స్ ఉంటాయి. ఇట్ కెన్ కిల్ ఫర్ ద ప్లెజర్ ఆఫ్ కిల్లింగ్ బై పౌన్సింగ్. ఓకే, స్పీషీస్ పాంథరా పార్డస్. ఇట్ ఇస్ లిస్టెడ్ యాజ్ వల్నరబుల్ ఆన్ ద IUCN రెడ్ లిస్ట్. ఓకే, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్వెన్షన్ ఆఫ్ నేచర్. ఈ రెడ్ లిస్ట్ అనేది చాలా ఫ్రీక్వెంట్ గా అడుగుతుంటారు. లెపర్డ్ ఈజ్ వల్నరబుల్. సో మనకి ఏంటంటే ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ లో షెడ్యూల్ 1, 2, 3, 4 అందులో ఏ షెడ్యూల్ లో ఉంది, మళ్ళీ సైట్స్ అపెండిక్స్ 1, 2, 3, 4 ఉంటుంది కదా. కన్జర్వేషన్ ఆఫ్ ఎస్పెషల్లీ ఇంటర్నేషనల్ ట్రేడ్ కి సైట్స్ పర్మిషన్స్ అన్ని ఉండాలి, CITES. ఓకే, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో ట్రై టు రిమెంబర్ IUCN రెడ్ లిస్ట్ లో లెపర్డ్ ఈజ్ వల్నరబుల్ అండి. ఓకే, ఏది వల్నరబుల్, ఏది క్రిటికల్లీ ఎండేంజర్డ్, అవన్నీ కూడా మనం అట్లీస్ట్ 2-3 గుర్తు పెట్టుకుంటే మనకి బెటర్. దానిలో లెపర్డ్ ఈజ్ ఫ్రీక్వెంట్లీ ఇన్ యూస్. సో ట్రై టు రిమెంబర్ దిస్. IUCN రెడ్ లిస్ట్ లో ఇట్ ఈస్ వల్నరబుల్, లెపర్డ్ ఈజ్ వల్నరబుల్. సో లెపర్డ్ పాపులేషన్ అనేది కొంచెం పెరిగింది. హైయెస్ట్ నెంబర్ మధ్యప్రదేశ్ లో ఉన్నాయి. సో ఇన్ జనరల్ గా కూడా మనకి ఫారెస్ట్ ఏరియా చూసుకుంటే హైయెస్ట్ మధ్యప్రదేశ్ లోనే ఉంటుంది. హైయెస్ట్ ట్రైబల్ ఏరియాస్, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ట్రైబల్ పాపులేషన్, హైయెస్ట్ ఫారెస్ట్ ఏరియా, ఇవన్నీ కూడా మనకి మధ్యప్రదేశ్ ఫ్రీక్వెంట్ గా ఉంటుంది. సో ఆబ్వియస్లీ లెపర్డ్స్ కూడా అక్కడ ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఓకే, ఈ 3 కూడా మనకి లెపర్డ్ పాపులేషన్ అనేది ఎక్కువగా ఉంది. ట్రై టు రిమెంబర్. సో ఉత్తరాఖండ్ రిపోర్టెడ్ a decline and Odisha also witnessed a sharp decline. Okay, so ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద ఇండియన్ లెపర్డ్. ఇట్ ఈస్ లిస్టెడ్ as vulnerable on the IUCN రెడ్ లిస్ట్, విచ్ ఇస్ ట్రూ. ఇప్పుడు మనం చూసి గుర్తుపెట్టుకున్నాం కదా, IUCN రెడ్ లిస్ట్ లో లెపర్డ్ ఈజ్ వల్నరబుల్. సెకండ్, కంట్రీస్ లార్జెస్ట్ లెపర్డ్ సఫారీ వాజ్ ఇనాగ్రేటెడ్ రీసెంట్లీ ఇన్ ఉత్తరాఖండ్. ఓకే, మనం ఆల్రెడీ చూసాం. సౌత్ ఇండియాస్ ఫస్ట్ అండ్ కంట్రీస్ లార్జెస్ట్ ఇన్ కర్ణాటక. సో ఎందుకంటే ఉత్తరాఖండ్ అదంతా కూడా హిమాలయన్ రీజన్, అక్కడ ఈ స్నో లెపర్డ్ ఇవన్నీ కూడా బాగా ఫేమస్. సో ఉత్తరాఖండ్ లో అక్కడ లెపర్డ్ లార్జెస్ట్ సఫారీ ఉందంటే ఇట్ స్టేట్మెంట్ లుక్స్ లైక్ కరెక్ట్ స్టేట్మెంట్, బట్ ఇన్ రియాలిటీ ఇట్ ఈస్ ఇన్ కర్ణాటక. ఓకే, సౌత్ ఇండియాస్ ఫస్ట్ అండ్ కంట్రీస్ లార్జెస్ట్ లెపర్డ్ సఫారీ వాజ్ ఇనాగ్రేటెడ్ ఇన్ కర్ణాటక ఇన్ బన్నేర్ఘట్ట నేషనల్ పార్క్. సో HIV అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఎప్పటి నుండో. US researchers have outlined 2 nanoparticle-based vaccine candidates. So those novel vaccines could help the body make 2 classes of broadly neutralizing antibodies to attack HIV. Okay. So HIV కూడా వ్యాక్సిన్ అనేది ట్రై చేస్తున్నారు. HIV is a RNA virus. Okay. రీసెంట్ గా మనకు వచ్చిన కోవిడ్ అవన్నీ కూడా దే ఆర్ RNA virus. Okay. So HIV damage the immune system. ఎయిడ్స్, అక్వైర్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ సిండ్రోమ్, ఇవన్నీ ఆల్మోస్ట్ ఈ పాటికి అందరికి ఐడియా ఉంటుంది. టార్గెట్స్ ద CD4 సెల్స్, ట్రాన్స్మిషన్ త్రూ ఇన్ఫెక్టెడ్ బ్లడ్, సెమెన్, వెజైనల్ ఫ్లూయిడ్స్, అన్ప్రొటెక్టెడ్ సెక్స్, షేరింగ్ ఇంజెక్షన్స్, ఓకే, అవి కూడా
they can transmit HIV positive mother to child బ్రెస్ట్ ఫీడింగ్ ఆర్ ప్రెగ్నెన్సీ. సో మదర్ టు చైల్డ్ కూడా అవుతుంది. దాన్ని ప్రివెంట్ చేయడానికి ఏవో కొన్ని ప్రొసీజర్స్ ఆ మధ్యన కనిపెట్టినట్టున్నారు. బట్ వితౌట్ ఎనీ ఇంటర్వెన్షన్ మదర్ టు చైల్డ్ అనేది కూడా వస్తుంది. మస్కిటోస్ ఆర్ ఎనీ అదర్ ఇన్సెక్ట్ కెనాట్ ట్రాన్స్మిట్ హెచ్ఐవి. ఓకే, మస్కిటోస్ లైక్ మలేరియా, చికెన్ గున్యా, డెంగ్యూ లాగా దే కెనాట్ ట్రాన్స్మిట్ హెచ్ఐవి. ఒకవేళ మస్కిటోస్ కనుక ట్రాన్స్మిట్ చేయగలిగితే ఈ పాటికి హోల్ పాపులేషన్ అనేది అవుట్ అయిపోతుంది. ఓకే, human body cannot get rid of HIV and no effective cure exists. Antiretroviral therapy can control the infection and prevent. So antiretroviral therapy kuda is working very well. Okay, so almost HIV వచ్చాక కూడా 20-30 years కూడా బతికినోళ్ళు ఉన్నారు. But their immune system is compromised, so they have to take very extra care. So 2 vaccine candidates, nanoparticle based vaccine candidates అని US researchers try చేస్తున్నారు. So consider the following statements regarding HIV virus. So it's a RNA virus which damages the immune system, making a person vulnerable to other infections and diseases. Okay, that is the main problem with HIV. Antiretroviral therapy is the only available medication that can cure HIV. So HIV ki cure అనేది ఇప్పటికైతే లేదు. Antiretroviral therapy is very effective, but it can cure HIV అంటే it is definitely wrong. Okay, so only one is the right option. So, consider the following statements regarding virus-like particles. So, Indian scientists have developed a novel way of generating non-infectious Nipah virus-like particles. So, vaccines ఇవ్వాలంటే there are several types of vaccines చూసాం మనం. లైవ్ vaccines, live attenuated, okay, dead vaccine. అంటే vaccine లో వీకెండ్ ఫార్మ్ ఆఫ్ వైరస్ వాడచ్చు, లేదా డెడ్ వైరస్ వాడచ్చు. వైరస్ లో ఒక పార్ట్ సర్టెన్ ప్రోటీన్ విచ్ ఈస్ కాజింగ్ ద అంటే విచ్ బైండ్స్ విత్ ద డిఎన్ఏ, అది వాడచ్చు. సో సెవరల్ దేర్ ఆర్ డిఫరెంట్ వేస్. దానిలో నిపా వైరస్ లైక్ పార్టికల్స్. ఓకే, సో వైరస్ కాదు కానీ వైరస్ లాంటి నాన్ ఇన్ఫెక్షన్స్. సో అది ఒకవేళ మనకి హ్యూమన్స్ లో వెళ్ళా బాడీ విల్ ఫార్మ్ ద యాంటీబాడీస్, బట్ వీ విల్ నాట్ గెట్ ఇన్ఫెక్టెడ్. ఓకే, సో దట్ ఈస్ వన్ వే ఆఫ్ డెవలపింగ్ ఏ వ్యాక్సిన్. So virus-like particles are molecular structures that resemble virus but lack the genetic material required for replication. Okay, so virus lage untadu gaani replicate avadu. So when introduced into the body, they trigger an immune response just like a real virus. So immune response వచ్చి మనం ఆ వైరస్ ని చంపగలిగితే then the body will be able to next time even when the original virus comes, it can attack. Okay, that is how the vaccines work. So unlike actual virus, virus-like particles do not contain any viral nucleic acids. So DNA, RNA రెండు కూడా ఉండవు. ఓకే, సో దట్స్ వై దే ఆర్ నాట్ ఇన్ఫెక్షియస్. ఓకే, సో అప్లికేషన్స్ చూసుకుంటే మేజర్ గా వ్యాక్సిన్స్ దే కెన్ బి యూజ్డ్ as safe and effective vaccines because they mimic the viral surface. They can stimulate the immune system to develop defenses against the actual virus. ఓకే, సో వైరస్ ని మిమిక్ చేస్తాయి కాబట్టి the body gets used to it, and when next time when the original virus comes, body will be able to fight easily. Okay, they can also be used in drug delivery, research and development, etc. So consider the following statements regarding the virus-like particles. They are genetically replicated from a virus and contain the genetic material of the virus. So this is outright wrong. Okay, they are not replicated from the virus. Okay, they do not contain the genetic material of the virus. Okay, RNA gani, DNA gani, nucleic acid gani em undadu. They are just replica of the virus, but they do not contain the genetic material. Hence, they are not infectious. So one is wrong. Virus-like particles can be used to make vaccines for a virus by triggering an immune response from the body. So that is true. That is the very purpose of the virus-like particle. Okay, vaccines lo vaadadaniki, drug delivery ki, etc. Manam major ga vaadtam. So 2 is the only option. So this particular PDF is over. Okay, so we'll try to cover whole year and starting from January to, if possible, next January వరకు కవర్ చేద్దాం. సో ఒక పీడిఎఫ్ అయిపోయింది, రెండో పీడిఎఫ్. సో ఇస్రో ల్యాండ్ స్లైడ్ అట్లస్. సో Wayanad lo currently dealing with a severe landslide disaster. It has been highlighted ISRO's 2023 landslide atlas. So ఈ ల్యాండ్ స్లైడ్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అనేవి ఐడెంటిఫై చేసి ఇస్రో ఒక అట్లస్ తయారు చేసింది. దానిలో
వైనాడ్ ఓకే రీసెంట్ ల్యాండ్ స్లైడ్ డిజాస్టర్ మనకి కేరళ ఓకే వైనాడ్ లో అయింది. సో ద ల్యాండ్ స్లైడ్ అట్లాస్ ఆఫ్ ఇండియా ఇస్ అ కాంప్రహెన్సివ్ రిసోర్స్ డెవలప్డ్ బై ఇస్రో అండ్ ద నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్. సో రెండు ఉన్నాయి, ఇస్రోతో పాటు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ కూడా ఉంది. సో ఇట్ ప్రొవైడ్స్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ల్యాండ్ సైజ్ అక్రాస్ ఇండియా. సో కీ ఫీచర్స్ జియోస్పేషియల్ ఇన్వెంటరీ, సో సీజనల్ ఈవెంట్ బేస్డ్ మొత్తం ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇన్వెంటరీ రూపంలో ఉంటుంది. హై రెజల్యూషన్ డేటా, ఈ రిసోర్స్ సాట్ కార్టో సాట్ యూటిలైజ్ చేసి శాటిలైట్స్ యూజ్ చేసి హై రెజల్యూషన్ డేటా వస్తుంది. డ్యామేజ్ అసెస్మెంట్ చేయొచ్చు, సోషల్ ఎకనామిక్ ఇంపాక్ట్ చేయొచ్చు. ఓకే కేరళలో మనం చూసుకుంటే vulnerability of landslides according to ISRO Landslide Atlas 2023, Wayanad ranked 13 among 147 districts in 17 states and 2 union territories. So Kerala, Thrissur, Palakkad, Malappuram, Kozhikode. Okay. So nationally, Rudraprayag in Uttarakhand was ranked first. Okay. So obviously Uttarakhand lo మనం చూసాం ఆల్రెడీ ఈ మధ్యన జోషిమత్ అక్కడంతా కూడా చూసాం. ఇట్స్ హోల్ టౌన్ ఇస్ గెటింగ్ క్రాక్స్ ఎక్సెట్రా. ఓకే జోషిమత్ ల్యాండ్ స్లైడ్స్ అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో నా ఫస్ట్ పొజిషన్ లో రుద్రప్రయాగ్ ఉంది, తర్వాత కేరళలో ఎక్కువ ఉన్నాయండి. సో కేరళలో ఇస్ అ వెరీ హై ఛాన్స్ ఆఫ్ ల్యాండ్ స్లైడ్స్. సో స్టడీ ఆఫ్ హై రిస్క్ గ్లేషియల్ లేక్స్. ద సిక్కిం గవర్నమెంట్ ఈస్ లాంచింగ్ అ హై ఆల్టిట్యూడ్ ఎక్స్పెడిషన్ టు అసెస్ ఫ్లడ్ susceptibility of 5 high risk glacial lakes in the upper reaches of Mangan district. సో సిక్కిం లో మంగన్ డిస్ట్రిక్ట్ లో ఈ గ్లేషియల్ లేక్స్ ఏవైతే ఉన్నాయో అవి కరిగిపోతే వచ్చే ఫ్లడ్ దాని మీద వాళ్ళు ఒక స్టడీ చేస్తున్నారు సిక్కింలో. ఓకే సో రఫ్ గా గుర్తుపెట్టు సిక్కింలో ఇలాంటి జరుగుతుంది. ఇందాక మనం చూస్తుంది ఉత్తరాఖండ్ లో ప్రయాగ్రాజ దేవప్రయాగ ఏంటది రుద్రప్రయాగ్, తర్వాత కేరళ వయనాడు ఇలాగా బ్రీఫ్ గా గుర్తుపెట్టుకోండి. So it's a significant initiative by the Indian government to address risk associated with glacial lakes. So budget ఇవన్నీ కష్టం కానీ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, సో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్. ఓకే సో ఈ హిమాలయన్ స్టేట్స్ లో ఈ స్టడీ అనేది జరుగుతుంది అనమాట. సో టెక్నికల్ హజార్డ్ అసెస్ చేయడానికి ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్, లేక్ లోవరింగ్ మెజర్స్, కొలాబరేటివ్ ఎఫర్ట్స్ ఇవన్నీ కూడా దిస్ ప్రోగ్రామ్ ఇస్ క్రూషియల్ ఫర్ ప్రొటెక్టింగ్ ద కమ్యూనిటీస్ లివింగ్ డౌన్ స్ట్రీమ్. సో సిక్కిం లో ఈ నేషనల్ గ్లేషియల్ లేక్ అవుట్బస్ట్ రిస్క్ మిటిగేషన్ ప్రోగ్రామ్ జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే వేర్ ఇస్ ఇట్ హ్యాపెనింగ్ సిక్కిం. సో అలాగే ఉత్తరాఖండ్ లో చూసుకుంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ విచ్ ఆపరేట్స్ అండర్ ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ హ్యాస్ ఐడెంటిఫైడ్ అబౌట్ 189 గ్లేషియల్ లేక్స్ ఇన్ ద హిమాలయ స్టేట్స్. ఓకే 13 ఆఫ్ దెమ్ ఆర్ ఉత్తరాఖండ్. సో ఉత్తరాఖండ్ లో ఎక్కువ ఉన్నాయి. 13 ఆఫ్ దీస్ గ్లేషియల్ లేక్స్ అన్ని కూడా ఉత్తరాఖండ్ లో ఉన్నాయి. And 5 highly sensitive glacial lakes fall into the A category. Vasudhara Tal in the Dhauli Ganga Basin, Chamoli district. Tarvata Maban Lake, Pyungru Lake. Okay, ఇవన్నీ కూడా. సో గుర్తుపోయినా జస్ట్ ఉత్తరాఖండ్ లో ఎక్కువ ఉందని గుర్తుపెట్టు. ఓకే సో రిస్టోరేషన్ ఆఫ్ ద బన్నీ గ్రాస్లాండ్స్ ఇన్ కచ్ గుజరాత్. సో గుజరాత్ లో కచ్ రీజియన్ అనేది చాలా ఫేమస్. మీరు ఇక్కడ చూస్తే దిస్ ఇస్ గుజరాత్. సో ఇది అరేబియన్ సీ. ఓకే సో ఇవన్నీ కూడా ఉన్నాయి. దానిలో బన్నీ ఈ గ్రేటర్ రన్ ఆఫ్ కచ్, లిటిల్ రన్ ఆఫ్ కచ్. ఓకే సో ఇదంతా కచ్ ఏరియా. దానిలో ఈ సెంటర్ లో ఉన్నది బన్నీ ఏరియా. ఓకే సో బన్నీ గ్రాస్లాండ్స్. సో గ్రాస్లాండ్స్ ఆర్ ద వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఈకోసిస్టమ్స్ వరల్డ్ వైడ్, ఫౌండ్ మెయిన్లీ ఇన్ సెమీ యారిడ్ అండ్ యారిడ్ రీజియన్. సో డైవర్స్ స్పీషీస్ అవన్నీ ఉంటాయి, అందుకే మనకి గిర్ లైన్స్ అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఓకే సో 49% ఆఫ్ ద గ్లోబల్ గ్రాస్లాండ్ ఏరియాస్ ఆర్ ఎక్స్పీరియన్సింగ్ డిగ్రేడేషన్. సో గ్లోబల్ గా అరౌండ్ 50% డిగ్రేడ్ అవుతున్నాయి. సో ఇండియాలో గ్రాస్ ల్యాండ్స్ ఆర్ అబౌట్ 24% అండి. ఓకే ట్రై టు రిమెంబర్ దట్. 24% ఆఫ్ ద ల్యాండ్ ఏరియాలో మనకి గ్రాస్ ల్యాండ్స్ ఉన్నాయి. సో బన్నీ గ్రాస్ ల్యాండ్స్ అనేవి కచ్ డిస్ట్రిక్ట్ గుజరాత్ లో ఉన్నాయి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇండియాస్ లార్జెస్ట్ గ్రాస్ ల్యాండ్ ట్రాక్స్. ఓకే వన్ ఆఫ్ ద ఇండియాస్ లార్జెస్ట్. సో బన్నీ గ్రాస్ ల్యాండ్స్ అనేది గుజరాత్ లో ఫేమస్ వాట్ ఈస్ ఏ గ్రాస్ ల్యాండ్. ఓకే సో లొకేటెడ్ ఆన్ ద సదర్న్ ఎడ్జ్ ఆఫ్ రన్ ఆఫ్ కచ్. సో రన్ ఆఫ్ కచ్ లో సౌత్ లో ఉంది. ఫార్మ్ ఫ్రమ్ సెడిమెంట్ డిపాజిట్స్ బై ద ఇండస్ అండ్ అదర్ రివర్స్. ఓకే ప్రొటెక్టెడ్ స్టేటస్ అండ్ మేనేజ్మెంట్. ఇట్ ఈస్ డిక్లేర్డ్ యాజ్ ద ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ 1955 లోనే అండర్ ద ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ ఆఫ్ 1927. సో లాంగ్ టైం.
currently managed by Gujarat Forest Department. Recent proposals for a special management plan to restore and conserve the ecosystem. సో ఈ బన్నీ గ్రాస్ ల్యాండ్స్ కి రీస్టోర్ చేయడానికి ఇప్పుడు ప్రపోజల్స్ అనేవి కొన్ని స్టార్ట్ అయ్యాయి. సో ఇట్స్ ఇన్ గుజరాత్. ఓకే, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ గ్రాస్ ల్యాండ్స్ ఎక్సెట్రా. ఆ డీటెయిల్స్ కొంచెం పెట్టుకోండి. ఓకే, సో హై అమౌంట్ ఆఫ్ మైక్రో ప్లాస్టిక్స్ ఇన్ ఇండియన్ పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్. సో ఇది కూడా ఈ మధ్యన ఫ్రీక్వెంట్ గా న్యూస్ లో ఉంది, ఎస్పెషల్లీ ఈ కాస్మెటిక్స్ వాటిలో. ఓకే, మైక్రో ప్లాస్టిక్స్ ఎక్కువ ఉన్నాయని వస్తుంది. దిస్ కోచిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈ పర్టికులర్ 3-year-old స్టూడెంట్ రియా కే అలెక్స్ చేసిన రీసెర్చ్ లో there are a lot of microplastics in Indian personal care products. Significant amount of microplastics are found in personal care products like face wash, shower gel, etc. Polyethylene is the dominant polymer in microplastics. So ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, మైక్రోప్లాస్టిక్స్ అనేది అందరికి తెలుసు, దానిలో పాలీఇథిలీన్ అనేది ఎక్కువగా ఉంది. ట్రై టు రిమెంబర్ దట్, పాలీఇథిలీన్. తర్వాత మైక్రోప్లాస్టిక్స్ తీసుకుంటే 23.33% ఆఫ్ ప్రొడక్ట్స్ కంటైన్ సెల్యులోజ్ మైక్రోబీడ్స్. ఓకే, వాటి బయోడిగ్రేడబుల్ అవుతాయో లేదో తెలియదు. వైట్ మైక్రోబీడ్స్ ఫర్ ద మోస్ట్ కామన్, విత్ గ్రీన్ బీయింగ్ ద రేరెస్ట్. ఓకే, వైట్ అనేవి ఎక్కువ ఉన్నాయి, ఈ మైక్రోబీడ్స్ కూడా ఎక్కువ దొరికాయి. వైట్ మైక్రోబీడ్స్ ఆర్ మోర్ ఈజీలీ కన్సీల్డ్ ఇన్ ద పీసీపీ. ఈ పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ లో వైట్ మైక్రోబీడ్స్ అనేది మొత్తం మనం మాక్సిమం క్రీమ్స్ అన్ని వైట్ గా ఉంటాయి. సో ఈ వైట్ మైక్రోబీడ్స్ అనేవి దానిలో ఈజీగా మనకు కవర్ అవుతున్నాయి. సో డిజిటల్ బూస్ట్ టు రివైవ్ సోలార్ పవర్ ఇన్స్టాలేషన్ స్కీమ్, పిఎం కుసుమ్. సో పిఎం కుసుమ్ అనేది ఫ్రీక్వెంట్ గా న్యూస్ లో ఉంది, వెరీ ఇంపార్టెంట్. సో ప్రధాన మంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్. ఓకే, దట్ ఈస్ అబౌట్ ద సోలార్ పవర్, రూఫ్ టాప్ సోలార్ పవర్ ఇన్స్టాలేషన్. సో 34,000 crore to set up 100 gigawatt of solar power plants on farmer owned land. ఓకే, సో ఫార్మ్ ల్యాండ్ లో 100 gigawatt సోలార్ పవర్ ప్లాంట్స్ చేయాలి. 14 lakh సోలార్ పంప్స్. ఓకే, సోలరైజ్ 35 lakh గ్రిడ్ కనెక్టెడ్ అగ్రికల్చరల్ పంప్స్. సో ఈ నెంబర్స్ ఎగ్జామ్ లో అడిగినా మనం రాయలేము, కానీ వాట్ ఆర్ ద డిఫరెంట్ కాంపోనెంట్స్? సో రూఫ్ టాప్ సోలార్ ఇది కాకుండా ఫార్మ్ ల్యాండ్స్ లో కూడా చేయాలి, సోలార్ పంప్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ లో చేయడానికి, తర్వాత గ్రిడ్ కనెక్టెడ్ అగ్రికల్చర్ పంప్స్. సో మనకి ఎలాగైతే గ్రిడ్ కనెక్టెడ్ ఎలక్ట్రిసిటీ అనేది ఇళ్ళకి వస్తుందో, హౌసెస్ కి, ఇండస్ట్రీస్ కి, అలాగే గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ ఎనర్జీని అగ్రికల్చర్ పంప్స్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది కూడా ఈ స్కీమ్ లో పార్ట్. సో కరెంట్ స్టేటస్ చూసుకుంటే, సో పవర్ ప్లాంట్స్ ఇన్స్టాల్ 256 megawatts. ఓకే, సో మనకి టార్గెట్ 14 lakhs సోలార్ పంప్స్, అరౌండ్ 4 lakhs మనం ఆల్రెడీ ఇన్స్టాల్ చేసాం. ఓకే, సో డెడ్ లైన్ 2026 వరకు ఉంది, రివైజ్ చేశారు. అన్అవైలబిలిటీ ఆఫ్ సూటబుల్ ల్యాండ్, డిఫికల్టీ ఇన్ పూలింగ్ అగ్రికల్చర్ ల్యాండ్ పార్సల్స్ ఫర్ పవర్ ప్రాజెక్ట్స్. తర్వాత కాంట్రాస్ట్ విత్ యూటిలిటీ స్కేల్ ప్రాజెక్ట్స్ ఇన్ గుజరాత్ అండ్ రాజస్థాన్ వేర్ వాస్ట్ ట్రాక్స్ ఆఫ్ డెజర్ట్ ల్యాండ్ ఆర్ యూస్. సో గుజరాత్, రాజస్థాన్ మనకి డెజర్ట్ ఏరియా ఎక్కువ కాబట్టి అక్కడ ఈ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ గానే పెడుతున్నారు. బట్ మిగతా చోట్ల అగ్రికల్చర్ ల్యాండ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఇవ్వమంటే ఎవరు అంత ఈజీగా. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్. సో డిజిటల్ ప్లాట్ఫామ్ డెవలప్మెంట్, గ్లోబల్ ఎనర్జీ అలయన్స్ ఫర్ పీపుల్ అండ్ ప్లానెట్. ఓకే, డ్రోన్ టెక్నాలజీ వాడుతున్నారు టు ఎన్హాన్స్ ఇన్స్టిట్యూషనల్ కెపాసిటీ అండ్ కనెక్ట్ ఫార్మర్స్ విత్ పవర్ డెవలపర్స్. ఓకే, ఇన్స్టాల్ కెపాసిటీ రాజస్థాన్ లో ఓన్లీ 12 megawatts ఉంది, టార్గెట్ 100 megawatts మనం ఆల్రెడీ చూసాం. అప్లయింగ్ డిజిటల్ ప్లాట్ఫామ్ అప్రోచ్ ఇన్ మహారాష్ట్ర అండ్ మధ్యప్రదేశ్. ఎనీవే, పిఎం కుసుమ్. ఓకే, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. వాట్ ఆర్ ద సబ్ కాంపోనెంట్స్ రఫ్ గా గుర్తుపెట్టుకోండి. 14 lakh సోలార్ పంప్స్, 35 lakh గ్రిడ్ కనెక్టెడ్ పంప్స్, 100 gigawatt సోలార్ పవర్ ప్లాంట్స్. ఓకే, ఓకే, సో ఇన్నాళ్ళు మనం చేసిన కొన్ని కరెంట్ అఫైర్స్ మీద దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద క్వశ్చన్స్. సో దీనిలో ఆల్ కైండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ సెకండ్ క్వశ్చన్ చూడండి, ఇప్పుడు మనం చూసాం కదా. విత్ రిఫరెన్స్ టు ద సోలార్ పవర్ ఇన్స్టాలేషన్ స్కీమ్ ఇన్ ఇండియా, కన్సిడర్ ఫాలోయింగ్. పిఎం కుసుమ్ స్కీమ్ టార్గెట్స్ టు ఇన్స్టాల్ 1000 gigawatts గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ అండ్ అదర్ రెన్యూబుల్ ఎనర్జీ ప్లాంట్స్ అన్నాడు. ఓకే, సో మనం చూసాం 100 gigawatts కదా. ఇస్ ఇట్ 100 gigawatts? ఓకే, టు డేట్ గవర్నమెంట్ హెస్ ఇన్స్టాల్డ్ ఓవర్ 70% ఆఫ్ ద సోలార్ పంప్స్ ఇట్ హెస్ టార్గెటెడ్. సో మనకి టార్గెట్ 14 lakh అయితే ఓన్లీ 4 lakh ఓకే మనం చేసాం. సో 70% రాంగ్. సో బోత్ ఆర్ రాంగ్. దిస్ ఇస్ 100 gigawatts and this is only we have done 4 out of 14 ఎంత పర్సెంటేజ్ చూస్తే మనకు ఐడియా వస్తుంది. డెఫినెట్లీ నాట్ 70%. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రిఫరెన్స్ టు మైక్రో ప్లాస్టిక్స్.
It is significantly found in personal care products. ఇప్పుడే చూసాం. Yes, product labeled as organic does not contain any amount of microplastic. Microplastic can even be found in placenta of a pregnant woman. So మైక్రోప్లాస్టిక్స్ లో ప్లెసెంటా ఆఫ్ ఎ ప్రెగ్నెంట్ ఉమెన్ మనకు తెలియదు, కానీ ఏదైతే ఆర్గానిక్ ఉందో దానిలో కూడా దేర్ ఆర్ మైక్రోప్లాస్టిక్స్ అండ్ పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ లో కూడా మనకి మైక్రోప్లాస్టిక్స్ ఎక్కువగా ఉన్నాయి. ఓకే, సో హౌ మెనీ ఆఫ్ ద టూ అంటే ఓన్లీ 2 ఆర్ కరెక్ట్, 1 and 2 ఆర్ కరెక్ట్. ఓకే, so with reference to Bunny grasslands, consider the following statements. So it was declared a protected forest under the Environment Protection Act 1986. It is found in arid and semi-arid region of India. Study shows that the area under Bunny grassland has significantly increased. So మనకి 2 ఒకటే కరెక్ట్. ఓకే, మనం చూసాం ఇది ఆల్రెడీ. రాజస్థాన్, గుజరాత్ చూసాం. సారీ, నాట్ రాజస్థాన్, గుజరాత్ లో రన్ ఆఫ్ కచ్ కింద సదర్న్ రీజన్ లో మనం చూసాం. ఓకే, ఇట్ ఇస్ ఫౌండ్ ఇన్ arid and semi-arid region of India. సో ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 కంటే కూడా మనకి ఇట్ ఈస్ డిక్లేర్డ్ యాజ్ ఇన్ ద ఫారెస్ట్ యాక్ట్, ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ 1927. ఓకే, సో మే 1955 నుండి ఇట్స్ ద ప్రొటెక్టెడ్ ఫారెస్ట్. తర్వాత ఇది గ్లోబల్ గా కూడా గ్రాస్ ల్యాండ్స్ అన్ని కూడా ఎక్స్పీరియన్సింగ్ డిగ్రేడేషన్, తగ్గుతున్నాయి. సో ఇక్కడ ఏరియా ఇస్ ఇంక్రీజ్ అంటే డెఫినెట్లీ రాంగ్. ఓకే, క్లియర్ గా మనకు అక్కడ అర్థమైపోతుంది. సో ఓన్లీ వన్, ది సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్, మిగతా అన్ని కూడా రాంగ్. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రిఫరెన్స్ టు లిథియం. సో లిథియం కూడా ఫ్రీక్వెంట్ గా అడుగుతుంటారు. ఇట్ ఈస్ నోన్ యాజ్ వైట్ గోల్డ్ డ్యూ టు ఇస్ యూజ్డ్ ఇన్ జ్యువెలరీ సెక్టర్. సో లిథియం ఈజ్ నాట్ యూజ్డ్ ఇన్ జ్యువెలరీ అండి. ఎలక్ట్రిక్ వెహికల్స్ వీటిలో వాడతారు కదా లిథియం అనేది. మోస్ట్ ఆఫ్ ద లిథియం వీఆర్ ఇంపోర్టింగ్ ఫ్రమ్ చైనా. ఓకే, సో దట్ ఈస్ వై వీఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ ఎక్సెట్రా, ఎస్పెషల్లీ ఫర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇవన్నీ కూడా to produce lithium here. Okay, lithium is used in electric vehicle batteries, etc. So the Salar de Uyuni salt flat is the world's single largest lithium source. Okay, so India does not have any reserve of lithium. So ఇది కూడా wrong. Okay, so complete గా లేదు అని చెప్పలేము. Okay, some reserves but very less, and this Salar de Uyuni salt flat is the world's single largest lithium resource. Okay, that is correct. So these are some of the questions. ఓకే, మిగతాది నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేద్దాం. ఓకే, సో లాస్ట్ 1 year, ఓకే, జనవరి నుండి ఈ కమింగ్ జనవరి వరకు విల్ ట్రై టు కవర్ సమ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. థ్యాంక్ యూ.